తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము అండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎవరికైనా సరే తనకు ఉన్న కోపమే తనకు అపకారం చేసే శత్రువు అవుతుంది. తనకు ఉన్న శాంత గుణమే తనకు రక్షగా ఉంటుంది. ఇతరుల కష్టాలను తొలగించేందుకు చేసే ప్రయత్నమైన దయాగుణమే బంధువుగా తోడ్పడుతుంది. సంతృప్తిని కలిగి ఉండడం వలన తన మనసులో ఏర్పడే సంతోషమే స్వర్గంతో సమానమై సుఖాన్నిస్తుంది. అసంతృప్తిని కలిగి ఉండడం వలన తన మనసులో ఏర్పడే దుఃఖమే నరకంతో సమానమై కష్టాన్ని కలిగిస్తుంది అని బద్దెన అనే మహాకవి తాను 108 కంద పద్యాలలో రచించిన సుమతి శతకంలో తెలియజేశాడు. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడుగలుగు అని వేమన మహాకవి కూడా చెప్పి ఉన్నాడు. వైకుంఠంలో తనకు గౌరవం లభించలేదని అనుకొన్న భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్ని తన అరికాలులో ఉండిన దివ్య నేత్రాన్ని పోగొట్టుకొన్నాడు. అంబరీషుడు తనను భోజనమునకు పిలిచి తనకంటే ముందుగా భోజనం చేసినాడు అని అనుకొన్న దుర్వాస మహర్షి కోపమునకు లోనై గర్వభంగాన్ని పొంది చివరకు ఆ అంబరీషుని పాదాలనే ఆశ్రయించవలసిన పరిస్థితిని తెచ్చుకొని తన ప్రాణాలను కాపాడుకొన్నాడు. తనపై రెట్టవేసినదని కోపించి కంటి చూపుతో కొంగను కాల్చివేసిన కౌశికుడు ఒక పతివ్రత ఇంటి వద్ద గర్వభంగమును పొంది ఆమె చేసిన ఉపదేశంతో ధర్మవ్యాధుని ఆశ్రయించి ధర్మ సూక్ష్మములను తెలుసుకొన్నాడు. వేదములను వర్గీకరించినవాడు, మహాభారతమును 18 పురాణములను రచించినవాడు అగు వ్యాస మహర్షి అయినా సరే కోపము అనే దుర్గుణమునకు లోనైతే ఒక సామాన్య స్త్రీ మందలిస్తే కూడా మారు మాట్లాడకుండా ఊరకుండవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే కోపం ఎంతటి అనర్థదాయకమో మనకు బోధపడుతూ ఉన్నది. ఈ పద్యములో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నారు. ఇతరులు తన మాట వినలేదనో, తన సుఖానికి తన లాభానికి అడ్డం వచ్చినారనో మనకు కోపం వస్తుంది. మన కోపానికి కారణమైన ఇతరులకు కష్టం, నష్టం, దుఃఖం కలిగించాలని మనకు అనిపిస్తుంది. దీనినే పగ అంటారు. ఎవరి మీద మనం పగ తీర్చుకుంటామో వారు కూడా మనకు కష్టాలను కలిగిస్తారు. వారు మనకు శత్రువులవుతారు. ఈ పగకు కారణము మన కోపమే. కాబట్టి కోపాన్ని శత్రువుగా పేర్కొన్నారు. శాంతి మనకు రక్షణగా ఉంటుంది. శాంతి అంటే మనసులో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఉండడం. తొందరపాటు, దుష్టత్వము, పొగరు మొదలైన దుర్గుణాలు ఉంటే మనసు స్థిమితంగా ఉండదు. కోపము, పగ ఏర్పడతాయి. శత్రుత్వం పెరుగుతుంది. శాంతి ఉండదు. మనకు రక్షణ కూడా ఉండదు. శాంతి ఉంటే
ఈ కష్టాలు ఉండవు. కాబట్టి వేరే రక్షణ ఏర్పాట్ల అవసరం ఉండదు. కాబట్టి శాంతియే మనకు రక్షణగా ఉంటుంది. ఇదియే కవి ఉద్దేశము. సంతోషాన్ని కవి స్వర్గంగా భావిస్తున్నాడు. స్వర్గాన్ని నాకం అని కూడా అంటారు. నాకం అంటే దుఃఖము లేని ప్రదేశం. మానవునికి మనసులో సంతృప్తి అనే గుణం సహజంగా ఉండాలి. సంతృప్తి ఉన్నవారికి ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది, దుఃఖం ఉండదు. తృప్తి వలన కలిగే సంతోషం ఉంటే మనం స్వర్గంలో ఉన్నట్లే. కాబట్టి సంతోషాన్ని కవి స్వర్గముగా భావిస్తున్నాడు. కోపం అనేక అనర్థాలకు మూలం అవుతూ ఉంది. ఉదాహరణగా ఎన్నో సంఘటనలను గురించి చెప్పవచ్చు. భృగు మహర్షి, దుర్వాస మహర్షి, కౌశికుడు, వ్యాస మహర్షి మొదలైన వారు కోపమునకు లోనై ఎన్నో అనర్థాలను పొందినట్లు పురాణములను చదివి తెలుసుకొనవచ్చు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఈ విశ్లేషణ రచించిన వారు అష్టావధాని కోట రాజశేఖర్, విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు, నెల్లూరు.